Yes. Welcome to our training session day 2. Today I'm going to tell you the facts behind the behaviors. అంటే కామన్గా ఇంట్లో టీచర్స్కి అంటే అసలు పేరెంట్కి ఒక టీచర్ మీద ఒపీనియన్ ఎప్పుడు రెట్టింపు అవుతుంది? ఎస్, కామన్గా టీచర్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్కి. ఎందుకంటే వీళ్ళు ఎన్నో అనేక రకాల అంశాల మీద వీళ్ళు ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార కార్యకలాపాలు కావచ్చు, అన్ని రకాలుగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పిల్లలు మొత్తం స్కూల్లో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనల సరళి సైతం టీచర్లకి ఎక్కువగా తెలుస్తుందనే విషయం పక్కన పెడితే దానికన్నా ఎక్కువ ఏంటో తెలుసా అండి? టీచర్లు చెప్పిందే విద్యార్థులు వింటారనే నమ్మకం ఎక్కువ ఉంటుందండి. అది మీరు పాజిటివ్గా చూడాలి. ఎందుకంటే బ్లేమ్ చేస్తున్నారు అని అనుకోకండి, పాజిటివ్గా చూడాలి. ఎస్, విద్యార్థుల పట్ల అంటే టీచర్ చెప్పారు. సమ్టైమ్స్ చూడండి, మమ్మీ అలా కాదు, మా టీచర్ చెప్పారు, ఇలా చేయమన్నారు, ఇది చెప్పమన్నారు, ఇలా చెప్తారు. అందువల్ల ఏంటంటే టీచర్స్ దగ్గర నుంచి కనుక మనం పాజిటివ్గా ఆ బిహేవియర్స్లో కూడా చిన్న చిన్న మాడిఫికేషన్స్ అది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో టీచర్ల యొక్క మైండ్ సెట్ పేరెంట్ మైండ్ సెట్కి అర్థమయ్యేలాగా అవసరమైనటువంటి కొన్ని టెక్నిక్లో భాగంగా ఈరోజు ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే పర్ఫెక్షన్ ఎక్కువ కోరుకుంటారో, నువ్వు తనకేది తెలియదని భావిస్తారో అటువంటి పేరెంట్స్ని సైతం కట్టిపడేసే విధంగా ఉంటుంది. అదేమీ లేదండి. వాట్ యు నీడ్ టు డూ, యు ర్యాండమ్లీ ఆస్క్ యువర్ స్టూడెంట్స్. చాలా మంది ఉంటారు కదా, అందరినీ జస్ట్ ఒక్కసారిగా ఒక యాక్టివిటీ. ఇది ఎలా ఉండాలంటే, మీరు వచ్చిన తదుపరి క్లాస్ చెప్తున్నారు, క్లాస్ జరుగుతుంది, క్లాస్ జరుగుతూ మధ్యలో మీకు ఒక టైంలో మీకు అనిపిస్తుంది ఈ క్లాస్ ఎంతవరకు వీళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు అనే ఒక చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్. ఈ క్రాస్ చెక్ చేసే ప్రాసెస్లో మీరు ఏం చేయాలంటే ఒక్కసారిగా ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అని అనాలి. ఇలా చూడాలి, మీరు టైం చూస్తూ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అనగానే ఫస్ట్ ఎంతమంది లెగిస్తారో చూడండి. వెంటనే ఆ లేచిన తర్వాత సిట్ డౌన్, స్టాండ్ అప్, సిట్ డౌన్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఇలాగా ఒక 4-5 టైమ్స్ చేసాక ఆటోమేటిక్గా మీకు అందులో కొంతమంది ఫైండ్ అవుట్ అవుతారు. వాళ్ళు కూర్చోవడమో లేకపోతే నుంచోవడమో ఏదో సంథింగ్ చేస్తారు. వాళ్ళని ఫ్రంట్కి రమ్మనండి. ఫ్రంట్కి వచ్చాక ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఫిజికల్గా వీక్గా ఉన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ పేరెంట్ని ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. యాక్చువల్గా ఈరోజు ఒక స్పెషల్ యాక్టివిటీ ఒకటి చేయాల్సి వచ్చిందండి మా క్లాస్ రూమ్లో. అయితే అందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ బాబు విషయంలో కొద్దిగా తనకి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు మీరు చాలా బాగా వాళ్ళకి అన్ని అందిస్తున్నారు, అన్ని సదుపాయాలు చేస్తున్నారు. అంటే పౌష్టిక ఆహారం కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్స్ కొద్దిగా చూడండి మేడం. చూడండి, మేడం వద్దు, సారీ పొరపాటున అన్నాను, మేడం అనే వర్డ్ వాడకూడదు, ఓకేనా? పేరెంట్ పేరు రమ అనుకోండి. రమ గారు, మీ బాబుకి రోజుకి ఒక 2 ఎగ్స్ లేదా ఒక ఎగ్, వీలైతే నాటుకోడి గుడ్డు పెట్టే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే తన స్టామినా కూడా ఇంపార్టెంట్ కదా. స్కూల్కి తన లేసు, కురుకురే ఇలాంటి వేరు స్నాక్స్ తెచ్చుకుంటున్నారు, దానివల్ల కాదండి. అసలైన పౌష్టికాహారం పెడితేనే కదా వాళ్ళకి స్టామినా వస్తుందని ఒక సలహా. ఆ పర్టికులర్ 4-5 స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడటం పెద్ద ఛాలెంజ్ అయితే కాదు. అది కూడా కొన్ని స్కూల్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే పేరెంట్ని అందరూ అప్రోచ్ అవ్వడం కష్టం. అదే స్కూల్ నెంబర్ నుంచి అఫీషియల్గా అప్రోచ్ అయితే అది చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగే పేరెంట్స్ని మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక్కసారి మీ స్కూల్ ఫోన్ తీసుకుని లంచ్ టైంలోనో లేకపోతే ఈవినింగ్ టైంలోనో ఒక్కసారి విష్ చేసే ప్రయత్నం చేయండి. రోజుకి 5 పేరెంట్స్ మన టార్గెట్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ స్ట్రాటజీస్ కాబట్టి ఇది రోజుకి 5 పేరెంట్స్ని మనం టచ్ చేసే టార్గెట్ పెట్టుకుందాం. వితిన్ 1 వీక్ to 10 డేస్లో మొత్తం క్లాస్ రూమ్ని కవర్ చేయాలి, ఓకేనా? దెన్ ఆఫ్టర్ విల్ డూ వన్ డిఫరెంట్ యాక్టివిటీ. ఎందుకంటే వీళ్ళ యొక్క అటెన్షన్ ఎలా ఉందనేది మనం ఈరోజు నేను అడగబోయే సర్వేలో మీరు సబ్మిట్ చేస్తే ఫర్దర్గా నాకు అర్థమవుతుంది. మన పోల్లో మీరు రేటింగ్ ఇవ్వండి, ఓకేనా? మన వాట్సాప్ పోల్లో మీరు ఈ యొక్క యాక్టివిటీకి రిజల్ట్ ఎలా వచ్చిందనేది చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు చేసిన యాక్టివిటీ బేస్ చేసి ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, ఓకేనా? ఇది తన యొక్క ఫిట్నెస్కి హెల్ప్ అవుతుంది, ఓకేనా టీచర్స్? ఆల్ ది బెస్ట్.